ఆశ్రమంలో ఒక చిన్న సమస్య వల్ల నేను శ్రీవల్లి ఎంగేజ్మెంట్‌కి రాలేకపోయాను అని, అమ్మ శ్రీవల్లి అంతా బాగానే జరిగింది కదా ఎంగేజ్మెంట్ అని ఆశ్రమం నుండి వచ్చిన బాబాయ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు కౌశికి ఎంగేజ్మెంట్ ఆగిపోయిందండి ఒక చిన్న సమస్య వల్ల అని చెప్పటంతో, అవునా ఏమైంది అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. పెళ్ళికొడుకు ఫ్యామిలీ మేమనుకున్నంత మంచివాళ్ళు కాదు. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని ధాత్రి చెప్తుంది. అయ్యో! శ్రీవల్లికి పెళ్లి అయిపోతే ఒక కుటుంబం వస్తుందనుకున్నానే ఇలా జరిగిందేంటి అని అతను బాధపడుతూ ఉంటే, ఇప్పుడు మేమంతా శ్రీవల్లి కుటుంబమే కదా! మేము చాలా బాగా చూసుకుంటాం అని ధాత్రి చెప్తుంటే, అవునని సుధాకర్ అంటాడు. అమ్మో! నిజం తెలియకుండానే ఇలా మాట్లాడుతున్నాడు. సొంత కూతురని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి ఇదంతా పైనుంచి వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా శ్రీవల్లిని ఇంకా కొన్ని రోజులు మాతోనే పెట్టుకోవాలనుకుంటున్నాము. అందుకే దేవుడు ఇలా చేసినట్లు ఉన్నారు అని కేదార్ అంటాడు. సరేనమ్మా శ్రీవల్లి, నేను విషయం గురువుగారికి చెప్తాను. ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వస్తామని అతను వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం అండి, శ్రీవల్లి తల్లి గురించి మాకు కొన్ని అనుమానాలున్నాయి, తీరుస్తారా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఓయమ్మ ఈ అమ్మి ఇలా అడుగుతోంది అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. సుహాసిన్ గురించి వీడు నోరు విప్పేస్తాడా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి తల్లి అని మీరు వైజయంతి గారి ఫోటో ఇచ్చారు, కానీ శ్రీవల్లి చిన్నప్పటి నుంచి తన దగ్గర వేరొక ఫోటో ఉండేది. ఆ ఫోటోలో ఉన్న ఆవిడే తన సొంత అమ్మ అని అనుకుంటూ ఉన్నానని చెప్పింది. ఆ ఫోటో ఇప్పుడు శ్రీవల్లి దగ్గర లేదు. అసలు శ్రీవల్లి కన్న తల్లి ఎవరో మీరు నిర్ధారణ చేసి చెప్పగలరా అని ధాత్రి అంటే, అది నేను కూడా చెప్పలేనమ్మా, కానీ ఆ ఇద్దరిలో మాత్రం ఒకరైతే శ్రీవల్లి కన్న తల్లి మాత్రం గ్యారెంటీ అని అతను అంటాడు. ఇప్పుడు శ్రీవల్లి దగ్గర ముందున్న ఫోటో ఇప్పుడు శ్రీవల్లి దగ్గర లేదు. ఆ ఫోటో మీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తారా అని కేదార్ అడగటంతో, అది ఆశ్రమంలో ఉంది, ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు. ఉండు, ఇప్పుడే ఫోన్ చేసి తెప్పిస్తాను అని ఆశ్రమానికి రవి అనే అతనికి ఫోన్ చేస్తాడు. రవి, ఆశ్రమంలో శ్రీవల్లి వస్తువుల్లో ఒక ఆవిడ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసుకొని వెంటనే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసేయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. 10 నిమిషాల్లో అతను వచ్చేస్తాడమ్మా అని చెప్పటంతో, సరే అంతవరకు మీరు కూర్చోండి అని ధాత్రి చెప్తుంది. అమ్మో! ఇప్పుడు వాడు సుహాసిన్ ఫోటో తీసుకొచ్చి చూపిస్తే నా మొగుడు నన్ను చంపినా చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేసి తప్పించుకోవాలి అని వైజయంతి గదిలోకి వెళ్ళి కంగారు పడుతూ ఉంటే, అప్పుడే నిషి వచ్చి భుజంపై చెయ్యి వేస్తుంది. అమ్మో! నాకేం తెలీదని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, నేను ఏమైంది మీకు అని నిషి అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఎందుకు నువ్వు ఆ మేనేజర్ని చూడగానే వచ్చి దాక్కున్నావు అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ మేనేజర్ గారు శ్రీవల్లి తల్లి ఫోటోని చూపిస్తే ఇంకేమైనా ఉందా? అబ్బోడా, ఆ ఫోటోని ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా చూడకూడదు. నువ్వు ముందుకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఫోటోని లాక్కొని సుజాత ఫోటోని వాడి చేతిలో పెట్టు. ఆ ఫోటో మాత్రమే ఇంట్లో వాళ్ళు చూడాలి అని వైజయంతి అంటే, వాళ్ళు ఇచ్చేది నీ ఫోటోనే కదమ్మా, ఇప్పుడు చూస్తే తప్పేముంది అని యువరాజ్ అంటాడు. అయ్యో అబ్బోడా, నా ఫోటో చూపించరబ్బోడా, ఇప్పుడు వాడి చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటే విషయం మొత్తం నీకే అర్థమవుతుంది. నేను వివరంగా చెప్పలేను అబ్బోడా, ముందు నేను చెప్పింది చెయ్యి అని వైజయంతి అంటుంది. చూడు నిషి, అమ్మ ఎందుకో కంగారు పడుతుంది. నేను అమ్మ చెప్పిన పని పూర్తి చేసుకొస్తాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని యువరాజు వెళ్తాడు. యువరాజు వెళ్ళగానే, శ్రీవల్లి కన్న తల్లి ఎవరెత్తయ్యా అని నిషి అడుగుతూ ఉంటే, ఏమో నాకేం తెలుసు అని వైజయంతి అంటుంది. నాకెవరో తెలుసు అని నిషి అనగానే, నీకు తెలుసా, ఎలా తెలుసు, ఎవరు అని వైజయంతి అడుగుతూ ఉంటే, శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కూతురు కదా అని నిషి అంటుంది. అమ్మో, ఈ విషయం నీకెలా తెలుసని వైజయంతి అంటే, ఇప్పుడు మీరు చెప్పిన మాటలతో నాకు అర్థమైపోయింది అని నిషి అంటుంది. అవును, హాస్పిటల్ నుండి వచ్చిన వెంటనే మీరు మాట మార్చారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నిజం చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని నిషి అడుగుతూ ఉంటుంది. దాంతో వైజయంతి జరిగిన విషయం మొత్తం కూడా నిషికి వివరించేస్తుంది. ఎలా శ్రీవల్లిని అనాథ శరణాలయంలో అప్పచెప్పింది, ఎలా సుహాసిన్ కూతురో మొత్తం కూడా వివరించడంతో ఇక నిషి కుప్పకూలిపోతుంది. అదేంటి, ఈ మేనేజర్ గారు వచ్చిన వెంటనే వైజయంతి అత్తయ్య గారు ఎటో పైకి వెళ్ళిపోయారు. తరువాత ఫోటో తీసుకువస్తారని చెప్పగానే నిషి యువరాజ్ కూడా పైకి వెళ్ళినట్లున్నారు. అసలు శ్రీవల్లి కన్నతల్లి ఎవరో నిజం బయటపడితే వీళ్లకు వచ్చిన నష్టమేంటి, అసలు ఎందుకు నిజం బయట పడకూడదు అనుకుంటున్నారో ఏమీ అర్థం కావటం లేదు అని ధాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటత్తయ్య, అసలు శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కన్న కూతురు, సుధాకర్ మావయ్యకి పుట్టిన కూతురు అని మా దగ్గర ఇన్ని రోజులు ఎందుకు నిజం దాచిపెట్టారు అని నిషి నిలదీస్తూ ఉంటుంది.
ఈరోజు ఇలా టెన్షన్ పడే పరిస్థితి వచ్చిందంటే మీ వల్లే కదా. ఇప్పుడు చూడండి ఆ ఫోటో బయటపడితే ఇంకేమైనా ఉందా, మేమేమైపోవాలి అని నిషి నిలదీస్తూ ఉంటే, నేను అన్ని సాక్ష్యాలు నాశనం చేశాను అనుకున్నానమ్మి, కానీ వాడు అలా ఒక ఫోటో దాచిపెట్టి ఉంటాడని నాకేం తెలుసు, ఇప్పుడు అబ్బుడు అందుకే కదా వెళ్ళాడని వైజయంతి అంటుంది. 10 నిమిషాల్లో పని పూర్తయిపోయిన తర్వాత యువరాజే చేస్తానన్నాడని నిషి ఫోన్ చేయదు. ఏమో నేనైతే ఉండలేకపోతున్నా అని వైజయంతి అంటుంది. యువరాజు ముఖానికి మాస్క్ పెట్టుకొని కార్ని అడ్డంగా రోడ్డుకి నిలబెట్టి ఉంటాడు. అప్పుడే అతను స్కూటీలో వస్తూ ఉంటే, ఏయ్ ఏంటి కార్ని ఇలా రోడ్డుకి అడ్డంగా పెట్టావు, అడ్డు తప్పుకో అని అతను చెప్తుంటే, నీ దగ్గర ఒక ఫోటో ఉంది, మర్యాదగా ఆ ఫోటో ఇచ్చేసేయ్ అని యువరాజ్ అంటాడు. నా దగ్గర ఫోటో ఉందన్న విషయం నీకెలా తెలుసు అని రవి అంటే, నీ దగ్గర ఫోటో ఉందని తెలుసు, వజ్రపాటి ఇంటికి ఆ ఫోటో తీసుకువెళ్తున్నావని కూడా నాకు తెలుసు, మర్యాదగా ఇవ్వు లేకుంటే షూట్ చేసేస్తానని రివాల్వర్ని గురి పెట్టడంతో అతను ఇచ్చేస్తా అని బయటికి తీయబోతూ బ్యాగుతో యువరాజ్ని తోసేసి చాలా స్పీడ్గా బైక్లో వెళ్ళిపోతాడు. ఈ లోపల వైజయంతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అమ్మ ఆ ఫోటో నేను తీసుకునే లోపలే వాడు నన్ను కొట్టి తోసి పారిపోయాడమ్మా, ఇంటికే వస్తున్నాడు, ఆ ఫోటో చూడకుండా మీరే అడ్డుకోండి యువరాజ్ చెప్తాడు. పదండి అత్తయ్య, కిందికి వెళ్ళి ఏదో ఒకటి చేసి అడ్డుకుందాం అని నిషి వైజయంతి కిందికి వస్తారు. అబ్బా సమయానికి వచ్చారు అత్తయ్య గారు, ఈ రోజుతో శ్రీవల్లి కన్నతల్లి ఎవరో నిజం బయట పడిపోతుంది అని ధాత్రి అంటుంది. అదేంటి ఇంకా అతను రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి అని కౌశిక్ అంటే, ఇంకా ఫోన్ తీయట్లేదని అతను చెప్తూ ఉండగానే అతను లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసావా రవి, ఇవ్వు ఫోటో అని అతను అడుగుతూ ఉంటే, అసలు ఎన్నిసార్లు చూస్తారు, ఇంతకుముందు చూశారు కదా, మీకంటే పని పాట లేదు, వదిన్కి ఎన్ని పనులుంటాయి అని నిషి వైజయంతి అడ్డుపడుతూ ఉంటే, అవును చూసిన ఫోటో ఇంకొకసారి చూస్తే తప్పేముంది, మీరు చెప్పినట్లు టైం అంతా వేస్ట్ అయిపోకూడదు, డిస్కషన్ ఎందుకు, ముందు ఆ ఫోటో చూపించేసేయండి అని ధాత్రి అంటుంది. ఇలా ఇవ్వండి అని ధాత్రి ఓపెన్ చేసి చూడగా అక్కడ సుహాసిని ఫోటో ఉంటుంది. ఏమైందమ్మా, నోటు మాట రానంతగా ఎందుకు అలా షాకింగ్గా ఫోటోని చూస్తున్నావు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటే, ఇక్కడ ఉన్నది సుహాసిని అత్తయ్య ఫోటో అని ధాత్రి చూపించటంతో, ఏంటి అమ్మ ఫోటోనా అంటూ కేదార్ చాలా షాకింగ్గా చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. నిషి వైజయంతి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో శ్రీవల్లి దగ్గర ఉండటం ఏంటి జగదాత్రి, నాకేమీ అర్థం కావటం లేదు అని కౌశిక్ అంటోంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు ఇన్ని రోజులు నీ దగ్గర దాచుకున్న ఫోటో ఈవిడ ఫోటోనైనా చూడు, బాగా చూడు అని కేదార్ చూపిస్తూ ఉంటే, అవునన్నయ్య అని శ్రీవల్లి కూడా కన్ఫర్మ్ చేసేస్తుంది. అంటే నువ్వు అని కేదార్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, శ్రీవల్లి నీ రక్తం పంచుకు పుట్టిన ఇన్ని రోజులు నువ్వు వెతుకుతున్న నీ సొంత చెల్లి, సుధాకర్ మామయ్య కూతురు అని ధాత్రి చెప్తుంది. వదిన్ చెప్తున్నది నిజమా అన్నయ్య, నేను అనాథని కాదా, నాకు మీ కుటుంబం అంతా ఉందా, అంటే నాన్న నాకు సొంత నాన్ననా అని శ్రీవల్లి అడుగుతూ ఉంటే, అవునమ్మా నేను నీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యని అని కేదార్ అంటాడు. నాన్న నిజమా నాన్న, మీరే నా కన్న తండ్రి అని శ్రీవల్లి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, సుధాకర్ శ్రీవల్లి తల నిమురుతూ సంతోషపడుతూ ఉంటాడు. ఏందమ్మి నువ్వు ఫోటో చూపించి వరుసలు కలుపుదాం అనుకుంటున్నావా, ఈ కేదారు జగదాత్రి ఎందుకో నాటకం ఆడుతున్నారు అనిపిస్తోంది అని వైజయంతి అంటే, మొదట కేదార్ వచ్చి మీ కన్న కొడుకు అని చెప్పాడు, ఇప్పుడు శ్రీవల్లిని తీసుకొచ్చి నా చెల్లెలని చెప్తున్నాడు, వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మామయ్య అని నిషి అంటుంది. వీళ్ళకందరికీ ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, ముందు వీళ్ళని మెడపట్టి బయటికి గెంటేసేయబ్బా అని వైజయంతి అనడంతో, ఇన్నాళ్ళకి మంచి మాట చెప్పావు వైజయంతి, ఇంట్లో ఉండే అర్హత లేదు అని సుధాకర్ మాట్లాడుతూ ఉండటంతో అబ్బా అంటూ వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే సుధాకర్ వైజయంతి జుట్టు పట్టి మెడపట్టి లాక్కు వెళ్తూ ఉంటే, బో నన్ను వదులుబ్బా, నన్నెందుకు గెంటేస్తున్నావబ్బా అని వైజయంతి కేకలు పెడుతూ ఉంటుంది. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, వెళ్ళవే అంటూ బయటికి తోసిపడేస్తాడు. అసలు మోసం చేసింది వాళ్ళు, అబద్ధాలు చెప్తున్నది వాళ్ళు, అతీని ఎందుకు గెంటేస్తున్నారని నిషి నిలదీస్తూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ఎవరు మోసం చేస్తున్నారో ఇక్కడ అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి. 25 ఏళ్ల కిందటే శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కూతురన్న నిజం వైజయంతి అత్తయ్య గారికి ముందే తెలుసన్న నిజం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందుకే శ్రీవల్లిని అనాథ శరణాలయంలో వదిలేసింది. 20 ఏండ్ల తర్వాత ఇప్పుడు శ్రీవల్లి కుటుంబానికి దగ్గర అవుతుంటే అవ్వకూడదని ఇలా లేనిపోనివన్నీ చేస్తోంది అని ధాత్రి చెప్తోంది. ఇప్పుడు కూడా శ్రీవల్లి జీవితాన్ని నాశనం చేయటం కోసమే వేరొక సంబంధం తీసుకొచ్చి ఇంట్లో నుంచి పంపించేసేయాలని చూసింది అని కేదార్ చెప్తాడు. వైజయంతి షాకింగ్గా వింటూ ఉంటుంది.